భారతదేశంలో ప్రస్తుతం ఉన్న జాతీయ ఉద్యానవనాల సంఖ్య ఎంత? సరైన సమాధానం 107. ప్రపంచంలో క్రూడ్ స్టీల్ ఉత్పత్తిలో భారతదేశం స్థానం ఎంత? సరైన సమాధానం 2వ స్థానం. జిమ్ కార్బెట్ జాతీయ ఉద్యానవనానికి ప్రారంభంలో ఉన్న పేరు ఏమిటి? సరైన సమాధానం హైలీ నేషనల్ పార్క్. వేదకాలంలో పరుష్ణి అని ఏ నదిని పిలిచేవారు? సరైన సమాధానం రావి. ప్రపంచంలోనే అతి పొడవైన ఆనకట్ట ఏది? సరైన సమాధానం హీరాకుడ్ ఆనకట్ట. జాతీయ నదిగా గంగాను భారత ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రకటించింది? సరైన సమాధానం 2008. ప్రపంచంలో రెన్యూవబుల్ ఎనర్జీ ఇన్స్టాల్డ్ కెపాసిటీలో భారతదేశం స్థానం ఎంత? సరైన సమాధానం 3వ స్థానం. ఏప్రిల్ 22న భారతదేశపు 99వ రామ్సర్ సైట్గా ఏ చిత్తడి నేల గుర్తించబడింది? సరైన సమాధానం శేఖాజీల్ పక్షుల సంరక్షణ కేంద్రం. భారతదేశపు మొట్టమొదటి అండర్వాటర్ రోడ్ కమ్ రైల్ టనల్ ఏ నది కింద నిర్మించడానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది? సరైన సమాధానం బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అత్యధికంగా మాట్లాడే రెండో భాష ఏది? సరైన సమాధానం బెంగాలీ. భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగ మార్గం గా రికార్డు సృష్టించనున్నది ఏది? సరైన సమాధానం సింకు లా పాస్ టన్నెల్. సరస్సుల నగరం అని ఏ నగరాన్ని పిలుస్తారు? సరైన సమాధానం ఉదయ్పూర్. నదుల అనుసంధాన ప్రాజెక్టులలో హిమాలయన్ కాంపోనెంట్ కింద మొత్తం ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి? సరైన సమాధానం 14. హిమాలయాలలోని కారాకోరం శ్రేణిని ప్రాచీన కాలంలో ఏమని పిలిచేవారు? సరైన సమాధానం కృష్ణగిరి. ఏ పంటను బంగారు పీచు అని పిలుస్తారు? టెస్ట్ యోర్ నాలెడ్జ్. Comment your score and subscribe for your perfect preparation platform.